హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ కోల్డ్ రూమ్లో ఇరుక్కుపోతారు కదా. పాపం గగన్ భూమి చేతులని రబ్ చేస్తూ, భూమి నీకేమీ కాదు, మనకిప్పుడు కావాల్సింది ధైర్యం మాత్రమే, నీకు నేనున్నాను భూమి, నీకేమీ కానివ్వను అని చెప్పి, హలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి పాపం గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్. అయినా అది ఒక అడవి లాంటి ఏరియా కావడంతో ఎవరు చుట్టుపక్కల ఉండకపోవడంతో పాపం ఎవ్వరు పట్టించుకోరు భూమి అండ్ గగన్ని. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఇంటికి రీచ్ అవుతుంది. అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి, బేబీ వచ్చేసావా? అయినా ఏంటి నువ్వు? ఆ గగన్ గాడు నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని అంటుంది అపూర్వ. ఏంటి, బావ నన్ను కిడ్నాప్ చేశాడా? మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ నువ్వు అని అంటుంది నక్షత్ర. అంటే వాడు నిన్ను కిడ్నాప్ చేయలేదా అని అడుగుతుంది అపూర్వ. లేదు మమ్మీ, నేనే బావపై నింద వేసి పెళ్లికి ఒప్పించాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ భూమి పేరు చెప్తేనైనా కన్విన్స్ అవుతాడేమోనని మన ప్లాన్ని లీక్ చేసింది నేనే. అయినా సరే రిజల్ట్ లేకుండా పోయింది అని అంటారు. ఛీ, అంటే ఆ ప్లాన్ లీక్ చేసింది నువ్వన్నమాట. కొంచెంలో మిస్ అయింది, లేకపోతే ఆ భూమి ఖచ్చితంగా ప్రాణాలతో బ్రతికిపోతుంది కదా. అయినా ఇంకొకసారి దీనికి ఎలాంటి ప్లాన్లు చెప్పకూడదు పిన్ని అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా నక్షత్ర కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మీరా ఏడుస్తూ ఇంటికి రీచ్ అవుతుంది. వదినా వదినా అని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తుంది మీరా. కృష్ణప్రసాద్, అపూర్వ, అందరు గోరింటక్ పిన్ని, నక్షత్ర, చెర్రీ వీళ్ళందరూ హాల్లోకి వస్తారు. అమ్మా ఏమైంది అని అడుగుతాడు చెర్రీ. రే చెర్రీ, నువ్వు ఉండ్రా. ఆ వదినా నన్ను కాపాడడానికి భూమి హాస్పిటల్కి తీసుకువెళ్తే భూమిని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారంట వదినా. నాకు భూమి గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది వదినా. పాపం అన్నయ్య కూడా స్పృహలో లేడు. భూమి ఇప్పుడు ఒంటరిగా ఉంది వదినా. భూమికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను వదినా. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయ వదినా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీరా. ఇంక అపూర్వ మనసులో, ఈ పాటికి ఖచ్చితంగా పైకి పోయే ఉంటుంది ఆ భూమి. ఫోన్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఫోన్ చేసి చెప్తే నాపై ఎవరికి డౌట్ రాదు అని మనసులో అనుకుంటూ, అయ్యో అవునా, ఇప్పుడే నేను ఫోన్ చేస్తా నాకు అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది ఏసీపీ నైనికి అపూర్వ. ఇదంతా కృష్ణప్రసాద్ అయితే గమనిస్తూ ఉంటారు. హలో ఏసీపీ గారు, మా భూమిని ఎవరో రౌడీలు తీసుకువెళ్ళిపోయారండి, మీరే తన్ని ఎలా అయినా రక్షించాలండి అని ఏడుస్తూ మాట్లాడుతుంది కావాలని అపూర్వ. వాట్, భూమి కిడ్నాప్ అయిందా? అయితే మీరు ఇంత లేట్గా చెప్తారా? కొంచెం ముందు చెప్పాలి కదా. ఓకే, తన్ని మేము ఎలా అయినా ట్రేస్ చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది ఏసీపీ నైని. అదే టైంకి శారద నుండి కూడా కాల్ వస్తుంది ఏసీపీ నైనికి. ఏంటి ఈవిడ కాల్ చేస్తున్నారు అని కాల్ లిఫ్ట్ చేస్తారు ఏసీపీ నైని. హలో మేడం, మా అబ్బాయి గగన్ ఎప్పుడైనా త్వరగా ఇంటికి వచ్చేస్తాడు, కానీ ఇవాళ ఎంత టైం అయినా ఇంటికి రాలేదు. తను ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయటం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే ఎప్పుడో వెళ్ళిపోయాడని చెప్తున్నారు. నాకు కాస్త భయంగా ఉంది మేడం అని అంటారు శారద. వాట్, గగన్ కూడా మిస్ అయ్యారా? సరే నేను తెలుసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని కాల్ కట్ చేసి, ఏదో జరుగుతుంది, ఇద్దరు ఒకే టైంలో మిస్ అవ్వడం ఏంటి, ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఏసీపీ నైని. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వస్తారు. వచ్చి శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ, ఏంటి చెల్లమ్మ, ఏంటి అలా చూస్తూ ఉంటావా? నీ వంతు సహాయం నువ్వేమీ చేయలేవా? అక్కడ నీ కూతుర్ని చంపేయాలనే ప్లాన్లో అపూర్వ కాచుకొని కూర్చుంది. రౌడీలు తీసుకువెళ్లారంటేనే అది ఖచ్చితంగా అపూర్వ పనేనని అర్థమవుతుంది. పాపం, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోక ఎక్కడో అడవుల్లో పెరిగి సొంత అమ్మా నాన్నల్ని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చి తన కన్న తండ్రి తనని తెలుసుకొని అక్కున చేర్చుకున్నాడనే లోపే ప్రేమించిన వాడి గురించి నాన్న గెంటేస్తే పాపం దిక్కుమొక్కు లేక బయటికి వెళ్ళిపోయింది భూమి. ఇన్ని కష్టాలు పడ్డ భూమికి ఇప్పుడు ప్రాణాలు కూడా దక్కనివ్వవా? చెల్లెమ్మ, భూమి ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు, తన్ని కాపాడే శక్తి ఎవరో కూడా తెలీదు. కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలి చెల్లెమ్మ.
నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని పాపం ఏడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో ముందు. కరెక్ట్గా ఫోటో పూల దండలు తగిలి తన ముందు ఫోటో ముందున్న దీపం అయితే పడిపోయి అక్కడ పెద్ద మంట వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి ప్యారలల్ గా భూమి గగన్ కూడా చలికి వణికిపోతూ ఉంటారు. భూమి గగన్ ఇంకా పాపం అలా స్పృహ కోల్పోయి ఇంకా భూమికైతే చాలా మొత్తం బ్లడ్ అంతా కూల్ అయిపోయి ఇంకా భూమి కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. భూమి నీకేమి కాదు భూమి నేనున్నాను నీకేం కాదు భూమి అని చెప్పి ఇంకా గగన్ పాపం భూమిని అలా కాన్షియస్ లో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటే శోభాచంద్ర నుండి వచ్చిన గాలి ఏదైతే ఉంటుందో అలా ఇంకా ఆ ఫ్యాక్టరీ పక్కన ఆయిల్ క్యాన్స్ ఉండడంతో అవి ఫోర్స్ గా ఇలా తగిలి అక్కడ ఫైర్ అనేది వస్తుంది. ఇంకా కోల్డ్ స్టోరేజ్ మొత్తానికి ఫైర్ అయితే అంటుకుంటుందన్నమాట. ఇంకా ఒక్కసారిగా గగన్ చుట్టూ చూసేసరికి అక్కడ ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా వెంటనే చుట్టూ వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం తగలపడుతూ ఉంటాయన్నమాట. ఇంకా అది చూసి వెంటనే ఒక దారి దొరికింది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ కాలిపోతున్న డోర్ ని గట్టిగా తంతాడు. తన్నేసరికి డోర్ వచ్చేస్తుంది. వెంటనే భూమిని ఎత్తుకొని ఇంకా బయటికి పరుగులు పెడతాడు గగన్. ఇంకా గగన్ భూమిని ఎత్తుకొని తన కార్లో కూర్చోపెట్టి స్పీడ్గా భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా భూమి స్పృహ కోల్పోయేసరికి డాక్టర్ అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తను చాలా కూల్ టెంపరేచర్లో ఉంది డాక్టర్, మీరే తన్ని ఎలా అయినా జాగ్రత్తగా చూడాలి అని చెప్పి ఇంకా ట్రీట్మెంట్ అయితే చేపిస్తూ ఉంటాడనమాట గగన్. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారేమో ఈ విషయాన్ని చెర్రీకి చెప్పాలి అని చెప్పి ఇంకా గగన్ అయితే చెర్రీకి కాల్ చేసి రేయ్ భూమి సేఫ్గా ఉంది అని అంటారు. అన్నయ్య అంటే భూమి నీ దగ్గరుందా? అమ్మయ్యా భూమికి ఏమైపోతుందనని టెన్షన్ పడ్డానన్నయ్యా అని చెప్పి వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు చెర్రీ. ఇంకా కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటారు కదా శోభాచంద్ర ఫోటో ముందు. నాన్న మనమేమి కంగారు పడక్కర్లేదు, గగన్ అన్నయ్య భూమిని కాపాడారంట, హాస్పిటల్లో జాయిన్ చేశాడంట, రా నాన్న వెళ్దాం అని అంటారు చెర్రీ. ఇంకా కృష్ణప్రసాద్ శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ అమ్మా నీ కూతుర్ని నువ్వు ఇలా కాపాడుకున్నావా, చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంక పాపం అలా హాస్పిటల్కి హుటాహుటిన బయలుదేరుతారు కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ మీరాకు కూడా చెప్పేసరికి మీరా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ నక్షత్ర గోరింటాకు పిన్ని మాత్రం భూమి బ్రతికే ఉంది అని ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి భూమిని ఆ గగన్ గాడు హాస్పిటల్లో జాయిన్ చేశాడా? నక్షత్ర వాడు వెళ్ళిపోయాడని చెప్పావు కదే అని అంటుంది. అది కాదు మమ్మీ, రౌడీలతో ఆపమని చెప్పాను, కానీ వాళ్ళు వదిలేస్తారని నాకేం తెలుసు, అయినా బావ భూమిని ఎలా కాపాడాడో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది నక్షత్ర. సరే ఇప్పుడు మనపై ఎవ్వరికి అనుమానం రాకుండా మనం ఎలా అయినా నటించాలి రండి అని చెప్పి ఇంకా అందరూ భూమి దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా డాక్టర్ గగన్ దగ్గరికి వస్తారు. భూమికి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు గగన్. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. తన ఏజ్ చిన్నదే కాబట్టి ఇప్పుడు టెంపరేచర్కి తను త్వరగా కోలుకుంది. ఇంకొక 5 minutes ఆ కోల్డ్ రూమ్లో ఉంటే తను మనకి దక్కేది కాదు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. ఇంకొక 5-10 minutesలో తనకి స్పృహ వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. అప్పుడే ఇంకా శారదకి కాల్ చేసి గగన్ అయితే హాస్పిటల్కి రమ్మని చెప్పడానికి పక్కకి వెళ్ళి ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటాడనమాట గగన్. కరెక్ట్గా గగన్ అలా పక్కకి వెళ్తాడు. కృష్ణప్రసాద్, చెర్రీ, అపూర్వ, మీరా వీళ్ళందరూ హాస్పిటల్కి వస్తారు. ఇంకా వచ్చి అలా స్పృహ కోల్పోయిన భూమిని చూస్తూ ఉంటారు. డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంది మీరా. పర్లేదు, ఒక 10 నిమిషాల్లో తను స్పృహలోకి వస్తుంది అని చెప్తారు డాక్టర్. ఇంకా అపూర్వ పాపం ఏం చేస్తుందో ఏంటో, మీరు తనకు కావాల్సిన మందులు ఏమైనా ఉంటే తీసుకురండి, నేను భూమి దగ్గరికి వెళ్తాను అని అపూర్వ భూమి దగ్గరికి వెళ్తుంది. ఒసేయ్ భూమి, నేను ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా నువ్వు నాకు అడ్డుపుల్లగా మారుతూనే ఉన్నావే, కానీ ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని ఇంకలా పిల్లో తీసుకొని దగ్గరికి వస్తూ భూమిని చంపేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే అపూర్వకి ఫోన్ వస్తుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో మేడం, సార్ కోమాలోండి బయటకు వచ్చారు మేడం అని పనివాడు చెప్తాడు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావ కోమాలోండి బయటకు వచ్చాడా, ఇప్పుడే వస్తున్నారు అని చెప్పి మీరా మీ అన్నయ్య
కోమాలోండి బయటకు వచ్చారంటే మీరా అని చెప్పి ఇంకందరూ హడావిడిగా అలా ఇంటికి బయలుదేరతారు. గగన్ అప్పుడే ఇంకక్కడికి వస్తాడు. భూమి కళ్ళు తెరిచి స్పృహలోకి వస్తుంది. గగన్ భూమి వైపు చూస్తూ, భూమి నువ్వు మా ఇంటికి రావాలి, అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి ఇంకా భూమిని ఎత్తుకొని శారద వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తాడు గగన్. పాపం శారద భూమికి సూప్ తాగిస్తూ ఉంటారు. భూమి ఏంటమ్మా ఇది, అడుగడుగున ప్రమాదాలే, ఈ సమాజంలో నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో అని పాపం బాధపడుతూ ఉంటారు శారద. నాకే అర్థం కావట్లేదు ఆంటీ, నాన్న నాకు అండ అనుకున్నాను, నా తోడు అనుకున్నాను, నా కవచం అనుకున్నాను, కానీ నాన్నే కోమాలో ఉండేసరికి నా మనసంతా బలహీనమైపోయింది ఆంటీ అని అంటుంది భూమి. చూడు భూమి, నేను చెప్తున్నాను విను, జాగ్రత్తగా విను. ఆడపిల్లలంటే మృదువుగా ఎప్పుడూ పరిగెడుతూ పారిపోతూ ఉంటే ఈ సమాజం పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఎదురు తిరిగి నిలబడి శివంగిలా పైకి ఎగిరితే నిన్ను చూసి భయపడుతుంది. ఆ అపూర్వ నిన్ను చంపించాలని ప్రయత్నిస్తుందని నీకు మొదటి నుండి తెలుసు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఆ అపూర్వకి ఎలా సమాధానం చెప్పేదానివి, ఎలా శివంగిలా ఉండేదానివి. ఇప్పుడు అదంతా ఏమైంది భూమి, ఏమైంది? చూడు భూమి, నువ్వు అపూర్వని మంచితనంతో మార్చాలి అనుకుంటున్నావేమో, కానీ అపూర్వ ఏది ఏమి చేసినా తన పంతమే నెగ్గించుకోవాలనే మొండి రకం. అలాంటి వాళ్ళని ప్రేమతోనో మంచి మాటలతోనో మార్చలేం. ఎవరికైనా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలాంటి ముళ్ళ లాంటి వాళ్ళని మనలో ఉన్న ముళ్ళుతోనే బయటికి తీయాలి, మంచి మార్గంలో పెట్టాలి. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో భూమి. ఇంకొకసారి ఇలాంటి అటాక్ జరగాలంటేనే అపూర్వ ఒంట్లో వెన్ను వణికేలా నువ్వు నీ ప్రవర్తన ఉండాలి భూమి. కొడితే పడేలా, తిడితే తిట్టించుకునేలా కాదు, కొడితే 100 కొట్టేలా, తిడితే తిట్టేలా ఉండాలి భూమి అని అంటారు గగన్. ఇంకా గగన్ వైపు అలా మోటివేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది భూమి. భూమి చాలా టైం అయింది, నువ్వు ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు మీ ఇంటికి వెళ్ళు అని అంటారు గగన్. లేదండి, నా పరిస్థితే ఇలా ఉంటే మా నాన్న అక్కడ ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేదండి అని భూమి చెప్తుంది. అప్పుడే కరెక్ట్గా గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. వాట్? అవునా, ఇప్పుడే నేను తీసుకువస్తాను అని కాల్ కట్ చేసి, భూమి మీ నాన్న శరత్చంద్ర కోమాలోండి బయటికి వచ్చారంట అని అంటారు గగన్. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అయితే నేను నాన్నని చూడాలండి అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట భూమి. అలా ఇంకా గగన్ అయితే కారులో భూమిని శరత్చంద్ర ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఏసీపీ నైని స్పాట్కి వెళ్ళి అక్కడే అనుమానంగా తిరుగుతున్న రౌడీలు ఎవరైతే ఉంటారో, భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలు, వాళ్ళని పట్టుకుంటుంది. వాళ్ళని పట్టుకొని తన స్టైల్లో ఇంట్రాగేట్ చేసి బాగా కొడుతుందనమాట. చెప్పండి ఎవరు మిమ్మల్ని భూమిని కిడ్నాప్ చేయమన్నారు, చెప్పండ్రా అని గట్టిగా అరుస్తారు. ఎవరంటే ఒక అమ్మాయి మేడం అని అంటారు. అమ్మాయ్యా? ఎవర్రా అని అడుగుతారు. అంటే తను అని అంటూ ఉంటారు. ఒక్క నిమిషం అని ఫోన్లో బిందు ఫోన్ చూపిస్తుంది, బిందు ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయా అని అడుగుతుంది. కాదు మేడం అని అంటారు. నక్షత్ర ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయా అని అడిగేసరికి అవును మేడం, తనే మాకు డబ్బిచ్చి ఇదంతా చేయమని చెప్పింది అని దబాయిచ్చేస్తారనమాట అపూర్వ పేరు చెప్పకుండా రౌడీలు. ఎందుకంటే నక్షత్ర అపూర్వ కూతురని ఆ రౌడీలకి తెలియదు కాబట్టి. సో మీతో ఇంకా పనుంది రండి అని రౌడీలను లాక్కొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఏసీపీ నైని. ఇది ఇలా ఉండగా అపూర్వ, నక్షత్ర అందరూ శరత్చంద్ర దగ్గరికి వస్తారు. శరత్చంద్ర కళ్ళు తెరిచి భూమి నా భూమి ఎక్కడా అని మెల్లగా అడుగుతూ ఉంటారు. ఏంటి బావ కోమలో ఉన్నా ఆ భూమి జపం మాత్రం మార్చట్లేదు ఛా అని అనుకుంటుంది అపూర్వ. బావా ఇప్పుడు ఆ భూమి గురించి ఎందుకు బావా, చూడు నేను ఎంత దిగులు పెట్టుకున్నానో అని అంటుంది అపూర్వ. కరెక్ట్గా అదే టైంకి ఏసీపీ నైని రౌడీలను తీసుకొని అపూర్వ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే అపూర్వ అయితే అక్కడికి హాల్లోకి నక్షత్ర, అపూర్వ అందరూ వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. ఏంటి మీకు డబ్బులిచ్చి భూమిని చంపేమని చెప్పింది తనే కదా అని రౌడీలను అడుగుతారనమాట ఏసీపీ నైని. అవును మేడం తనే అని నక్షత్ర వైపు చూపిస్తారు. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. నో నేను కాదు అని అంటారు. చూడు నక్షత్ర, ఇప్పుడు నువ్వు ఎంత దబాయించినా వేస్టే. ఎందుకంటే నీకు పక్కా సాక్ష్యాలతో
ఐ విట్నెస్తో కలిపి నువ్వే భూమిని మర్డర్ చేయించాలనుకున్నావని అన్ని సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. బట్ నీ గురించి ఆలోచిస్తుంటేనే న్యాయానికి చట్టానికి అడ్డుగా ఉన్నావేమో అనిపిస్తుంది. సరే, ఏది ఏమైనా నా డ్యూటీ నేను చేయక తప్పదు. యువర్ అండర్ అరెస్ట్. భూమిని అటెంప్ట్ మర్డర్ చేయాలనుకున్న కేసు కింద నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నాను. కమాన్ అని నక్షత్ర చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. అపూర్వ, అయ్యో నా కూతురు అలా చేయడం ఏంటి? వీళ్ళేదో తాగేసి వాగుతున్నారు. అయినా నా కూతురంటే నా ప్రాణం, తన బదులు నేను అరెస్ట్ అవుతాను అని అంటుంది అపూర్వ. మేడం, ఇదేమైనా పూలదండ అనుకుంటున్నారా ఒకరు కాకపోతే ఇంకొకరు వేసుకోవడానికి? మర్డర్ కేసండి, ఎవరి శిక్ష వాళ్ళకే పడాలి. అయినా కూతుర్ని పెంచడం సరిగ్గా చేత కాకపోతే ఎందుకండి? అడిగినవన్నీ కొనిస్తూ ఏదో ఒకటి చేస్తూ గారాబం చేస్తూ తను ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకునే మీలాంటి తల్లి ఉన్నంత వరకు తను ఇలాగే తప్పు చేస్తూ ఉంటారు. గారాబం చేయడం తప్పు కాదు, కానీ తప్పు చేస్తున్న సమర్థించేలాంటి వాళ్ళు ఉండడమే ఈ సమాజంలో చేస్తున్న పెద్ద తప్పు. అది మీరు చేశారు కాబట్టి శిక్ష అనుభవించండి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటారనమాట. ఏసీపీ నయని హ్యాండ్ కఫ్స్ వేసి నక్షత్రకి ఒక్క నిమిషం అని భూమి గొంతు వినపడుతుంది. ఇంకా ఏసీపీ నయని అందరూ ఆగిపోతారు. భూమి, గగన్ ఇద్దరు ఇంటి లోపలికి వస్తారు. ఇంకలా శరత్చంద్రకు కూడా ఇదంతా వినిపిస్తూ ఉంటుంది. భూమి ఏసీపీ నయని దగ్గరికి వచ్చి, మేడం, నిజమే, ఈ నక్షత్రే నాపై అటెంప్ట్ మర్డర్ చేసింది. కానీ తను కూడా చిన్న అమ్మాయి, తనకి చాలా భవిష్యత్తు ఉంది, చాలా కెరియర్ ఉంది. ఒక్కసారి పోలీసుల చేత అరెస్ట్ అయ్యిందంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది. నా వల్ల ఒకరు బాగుపడాలనే నేను ఆలోచిస్తాను, కానీ ఒకరు నాశనం అవ్వాలని నేను ఎప్పుడూ ఆలోచించనండి. అది నా మనస్తత్వం కాదు. కాబట్టి నేను చెప్తున్నాను, తనని విడిచిపెట్టండి నయని గారు అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు కేసు వెనక్కి తీసుకున్నా నేను తగ్గను అని అంటారు ఏసీపీ నయని. మేడం, భూమినే చెప్తుంది కదా మేడం, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కెరియర్ ఉన్న అమ్మాయిని ఇలా జైల్లో పెడితే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది కదా. ఒక్కసారి హ్యూమనిటేరియన్గా ఆలోచించండి అని అడుగుతారనమాట గగన్. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తే అది కరెక్టే అనిపిస్తుంది, కానీ కాంపెన్సేషన్ కావాలి కదా అని అంటారు ఏసీపీ నయని. ఐఎమ్ సారీ భూమి అని చెప్తుంది నక్షత్ర. హేయ్, అలా కాదు, భూమి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు భూమి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అడుగు. కాళ్ళు పట్టుకో అని అంటారు గగన్. ఛీ, దాని కాలు నేను పట్టుకోవడం ఏంటి అని అంటుంది నక్షత్ర. ఇదిగో, ఈ పొగరున్నంత కాలమే నిన్ను ఎవ్వడు బ్రతికించలేడు. కాళ్ళు పట్టుకుంటావో ఊచెల్లెక్క పెడతావో నీ ఇష్టం అని అంటాడు గగన్. ఇంక అపూర్వ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. నక్షత్ర కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అమ్మా నక్షత్ర, భూమి నీ సొంత అక్కమ్మా. ఈ కోట్లకి, ఈ ఆస్తికి అసలైన వారసురాలంటే భూమినే. తన కాలు పట్టుకొని క్షమించమని అడగడం తప్పేమీ కాదు. అయినా నువ్వు తప్పు చేసావు కదా, తప్పు చేసినప్పుడు ఎలా అయినా క్షమాపణ చెప్పాలి అని అంటుంది మీరా. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ మీరా వైపు. ఇంకా అలా భూమి, గగన్ కూడా చూస్తూ ఉంటారు. నక్షత్ర అందరి ముందు భూమి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు భూమి అని అడుగుతుంది. ఇంకా అదంతా చూసి అవమానంగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇప్పటికైనా మంచి దారిలో నడవాలి, ఒకరి జీవితం నాశనం అవ్వకూడదు. ఎప్పుడైనా తాను చేసిన మేలు తనకే తిరిగి వస్తుంది, తను చేసిన పాపం అని అపూర్వ వైపు చూస్తూ తిరిగి తనకే వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అంటాడు గగన్. గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా శరత్చంద్ర దగ్గరికి భూమిని తీసుకువెళ్తాడు గగన్. ఇంకా శరత్చంద్ర చూస్తూ ఉంటాడనమాట గగన్ అండ్ భూమి వైపు. చూడు శరత్చంద్ర, నువ్వు భూమిని నా కూతురు అని అంటుంటే నీ కన్న కూతురా అని నేను ఎన్నోసార్లు ప్రశ్నించాను. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది నేను వెళ్ళిపోయాక నీకు ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. భూమికి థ్రెట్ ఉంది. భూమికి అండగా, నీడగా, తోడుగా, రక్షగా నిలబడాల్సిన తండ్రివి నువ్వే. కాబట్టి భూమిని నీ చేతిలో పెడుతున్నాను. భూమిని జాగ్రత్తగా చూసుకో. తనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. తనకి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడేలా చూసుకో. నీ ఫోకస్ నాపై కాదు, నాతో శత్రుత్వం వైపు కాదు, నీ కూతురిపై ప్రేమగా మార్చుకో. ఇంకా నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు. భూమి జాగ్రత్త
అని శరత్చంద్ర చేతిలో భూమి చేయి పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు గగన్. ఒక్కసారిగా భూమి తన కూతురు అని తెలుసుకొని అలా ఇంకా భూమి వైపే ప్రేమగా చూస్తూ ఉండిపోతారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.